హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద రావూరి. ఈరోజైతే మేమందరం కలిసి అన్నవరం వెళ్తున్నామండి, మా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మా సుశ్రుత్ పుట్టి వెంట్రుకలు అనమాట. అందుకనే మేమందరం కలిసి అన్నవరం అయితే బయలుదేరాము. స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ వచ్చేసి 11:30కి, కన్నా 1 అవర్ డీలే ఉందండి. సో 12:30కి ట్రైన్ అని చూపిస్తుంది. మేమేమో ఇంకా ట్రైన్కి టైం ఉందని చెప్పి ఇలా రీల్స్ చేస్తున్నాము, వీడియోస్ చేస్తున్నాం అనమాట. ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కామన్నమాట. ట్రైన్ ఎక్కి 1/2 అవర్ అయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు. సుశ్రుత్ మాత్రం ఆడుకుంటున్నాడు అనమాట. పిల్లలేమో అల్లరి చేస్తున్నారు, ముకుంద, మోహన. సుశ్రుత్ ఏమో కొంచెం అన్నవరం దగ్గరకు వస్తుందనంగా పడుకుండిపోయాడు అనమాట. అంతసేపు ఏమో ఆడుకున్నాడండి. ఇంకా తీరా ట్రైన్ దిగే ముందు వాడు పడుకున్నాడు. మేమైతే అన్నవరంలో అయితే దిగేసామండి. టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుందన్నమాట. సో అందరం స్టేషన్ నుండి బయటకు వచ్చేసి బస్ ఎక్కి ఇంకా అన్నవరం కొండ మీదకి అయితే వెళ్దామని అనుకున్నామండి. అందుకని చెప్పి ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని స్టేషన్ నుండి అయితే బయటకు వచ్చేస్తున్నాము. మేము ఎంతమంది ఉన్నామో అంత లగేజ్ ఉందండి. తలా ఒక బ్యాగ్ ఉందన్నమాట. సో బస్ అయితే ఎక్కామండి కిందికి వచ్చేసి. సో బస్ ఇంకా ఫ్రీగా ఉందని చెప్పి మేమైతే ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాము. ఇదేమో బస్సులోంచి స్టేషన్ వ్యూ అనమాట. మా ముకుంద ఇంకెంతసేపు అని చెప్పి అల్లరి చేస్తుంది. మేము ముకుందకు కూడా అన్నవరంలోనే పుట్టి వెంట్రుకలు తీసామండి. సో ఇప్పుడు సుశ్రుత్కి కూడా ఇక్కడే అనమాట. బస్ అయితే స్టార్ట్ అయింది. బస్ వెళ్ళడానికి ఇంకా 20 to 25 minutes పడుతుందని చెప్పారు వాళ్ళు. మా పిల్లలకి అసలు ఓపిక లేదు, ఆకలేస్తుంది అని అడుగుతున్నారు. సో మళ్ళీ మేము కొండ మీదకి వెళ్ళి అక్కడ రూమ్ చూసుకొని ఫ్రెష్ అయ్యి తినాలన్నమాట. ఇంకో 1 అవర్ పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సిందే అని నేను చెప్తున్నాను. బస్ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఎక్కాం కదా, సో అన్నవరం ఊర్లోంచి కొండ మీదకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమో గుడి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. కింద రూమ్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొంతమంది ఎక్కుతున్నారండి బస్సెస్. వీళ్ళు ఎక్కారనమాట. వీళ్ళు ఏంటంటే కొండ మీద రూమ్స్ తీసుకోకుండా కొండ కింద తీసుకున్నారు. వాళ్ళు రూమ్ ఇక్కడే కాబట్టి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే వ్రతానికి వస్తున్నారనమాట. వీళ్ళు 6:30, 7 కదా, ఇంకా టైం ఉంటుంది కదా దర్శనానికి అని చెప్పి వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారంట. వీళ్ళది జగిత్యాల అని చెప్పారు. మేమేమో కొండపైన తీసుకుందాంలే రూమ్ అని చెప్పి పైకి వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడికి వెళ్ళాక రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వచ్చు. మళ్ళీ పిల్లలతో కిందికి పైకి తిరగడం కష్టంగా ఉంటుంది కదా. సుశ్రుతి కూడా చిన్నోడు అని చెప్పి మేము కొండ మీదే రూమ్ తీసుకుందామని ఇంకా బస్ డైరెక్ట్గా ఎక్కేసామండి. సో మేమైతే దగ్గరికి వచ్చేసాము, టెంపుల్ దగ్గరికి. ఇది అండి టెంపుల్. ఇంకా ఇక్కడే దిగిపోవాలన్నమాట ఎవరైనా సరే. టెంపుల్ దగ్గర వరకు వెళ్తుంది అనమాట బస్సు. సో మనకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మేమైతే బస్ దిగినామండి. మా వారను ఇంకా మా మావయ్య రూమ్ కోసం అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి సుశ్రుత్కి అయితే నేను కొన్ని పాలు, బ్రెడ్ అయితే తినిపించానండి. ఈలోపు వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా మాకు రూమ్ ఉందని చెప్పి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలని చెప్పి. సో ఇప్పుడైతే టైం 4 అవుతుందండి. మేము 3:30కే లేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇస్తే ఆ తర్వాత వ్రతానికి వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరం రాలేదన్నమాట. నేను, సుశ్రుత్, ముకుంద, మా హస్బెండ్, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, ఇంకా మా మావయ్య వచ్చారనమాట. మా అక్క, అత్తయ్య, పిల్లలు రూమ్లోనే ఉన్నారు. మా బావగారు వాళ్ళు అందరం వచ్చి ఏం చేస్తాంలే అని చెప్పి మేమైతే వచ్చేసాము. నేను కూడా 3 కత్తెరలు ఇచ్చాను. సుశ్రుత్ వాళ్ళ డాడీ కూడా గుండు చేయించుకున్నారు. ఇంకా మా తమ్ముడు ఉండాలి కదా మేనమామ అని చెప్పి వాడైతే సుశ్రుత్ని తీసుకొని కూర్చున్నాడు అనమాట. వాళ్ళు మార్నింగ్ వస్తారో రారో అనుకున్నాం మేము, కానీ 6కే వ్రతాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి వీళ్ళు 4 నుంచే అవైలబుల్గా ఉన్నారనమాట. కొన్ని టెంపుల్స్లో ఏంటంటే 6, 7 వరకు రారు కదా, మేము కూడా అలానే అనుకున్నాము. కానీ లేదు, 3:30 నుంచే వాళ్ళు అవైలబుల్గా ఉంటామని చెప్పారు. సో వాడు అసలు ఆగట్లేదు అనమాట. ఫస్ట్ మేనమామ కట్ చేయాలి కదా, సో పుట్టి వెంట్రుకలు కాబట్టి మా తమ్ముడైతే 3 కత్తెరలు కట్ చేసిన తర్వాత ఇంకా ఆయన తీసాడనమాట. వాడేమో ఏడుపు స్టార్ట్ చేశాడు. అప్పటికే ఏడుస్తూనే ఉండు, ఏం చేస్తున్నారా అని. కానీ ముకుంద కన్నా వీడు చాలా బెటర్ అనుకుంటా. ముకుంద మాత్రం చాలా ఏడ్చిందండి.
దాని పుట్టెంటికలప్పుడు అసలు కనీసం కూర్చోవడానికి కూడా అది టైం ఇవ్వలేదు, ఏడుస్తూనే ఉంది, కూర్చోకుండా లేచి చిరాకు చేసింది. కానీ సుశ్రుత్ చాలా బెటర్ అనుకున్నాం మేము. నాకేమో భయం వేస్తుంది, వాడు ఏడుస్తుంటే కదిలితే మళ్ళీ ఎలా అని చెప్పి కొంచెం చిన్నగా తీయమని చెప్పామండి. సో సుశ్రుత్ గుండు బాస్. వాడు ఇంకా చాలాసేపు ఏడుస్తాడు అనుకున్నా, కానీ పర్లేదండి, కొద్దిసేపు ఏడ్చి ఆగాడు అనమాట. మళ్ళీ కొంచెం గట్టిగా నొక్కు పెట్టేసరికి మళ్ళీ ఏడుస్తున్నాడు. ఆయన మాత్రం చాలా స్లోగా తీశారు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, అయినా వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా నెమ్మదిగా తీస్తున్నారు. మనకే భయం వేస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లాడు ఎలా తీస్తారో ఏంటో అని చెప్పి. ఇంకా మేమైతే అక్కడ నుండి రూమ్కి వచ్చేసి రెడీ అయ్యి వ్రతానికి వెళ్దామని చెప్పి బయలుదేరామండి. ఇప్పుడు టైం అయితే 6 to 6:30 అవుతుంది అనమాట. అందరం రెడీ అయిపోయి కొన్ని పిక్స్ దిగి ఇంకా అందరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా అత్తయ్యను మా వారు వెనక్కున్నారు, రూమ్ లాక్ చేసుకొని మేము వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి. ఇక్కడ ముకుందాను మా నాన్న అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈలోపు మేము ముందు వెళ్ళిపోయామన్నమాట. వీళ్ళు మార్నింగ్ ఆల్రెడీ అందరూ టీ పాలు తాగేశారు పిల్లలు. ఇంకా నేను మా అక్క మా అమ్మ అసలు టీ తాగలేదని చెప్పి ముందు వెళ్ళాము. ఇక్కడ క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తాం రా ముకుందా అని చెప్పా, కానీ మమ్మీ వెళ్ళిపోయిందని చెప్పి ముకుందా అలిగిందనమాట. సో అందుకే మా నాన్న బతిలాడి తీసుకొని వస్తుండు. ఇక్కడైతే మేము ఎలాగో వెయిట్ చేస్తున్నాం, ఇంకా టైం పడుతుంది ఒక 10 minutes అంటే అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈలోపు టీ అయితే వచ్చిందనమాట. సో ఇదంతా వ్యూ అనమాట మా ఇక్కడ రూమ్స్ దగ్గర. కొన్ని ఆ రోజు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయండి, చాలా బిజీగా ఉంది. మా అత్తయ్య నేను టీ తాగుతున్నాం కదా, సో అందుకే ఒక వీడియో తీయని చెప్పి కొన్ని పిక్స్ వీడియో అయితే తీసాడనమాట రాధా. మా ముకుందనేమో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి చిరాకు చేస్తూ ఉంది. ఏది వద్దు అని చెప్తానో అదే చేస్తుంది. వాళ్ళ డాడీ ఏమో ఇంకొంచెం ఎక్కువ బతిలాడతాడు, మా సాయి ఏమో ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని అంటుంది. సో మేమైతే టీ తాగేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నేను వీడియో తీసేసరికి ముందుకెళ్ళిన వాళ్ళల్లో మళ్ళీ వెనక్కి వచ్చి వీడియోలో పడాలని చెప్పి ముకుందాను సాయి మళ్ళీ నా పక్కకు వచ్చారండి. సో మేమైతే ఇక్కడ టోకెన్ తీసేసుకొని టెంపుల్ లోపలికి అయితే వచ్చామన్నమాట. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మేము వెయిట్ చేస్తున్నామండి. మార్నింగ్ కదా, ఇంకా అందరు రావాలి అని చెప్పి. సో వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. మాకైతే వాళ్ళు అక్కడ కావాల్సినవి అన్నీ ఇచ్చేసారు. అంటే మనం వ్రతం చేసుకోవడానికి 300 తీసుకున్నారండి టికెట్. ఇంకా మనకి కొబ్బరికాయలు పూలు మళ్ళీ మనమే కొనుక్కోవాలి విడిగా. సో మేమైతే అవి తీసుకొని లోపలికైతే వచ్చి కూర్చున్నామండి. పూజ స్టార్ట్ అయిందనమాట, అయిపోవచ్చింది. మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము మధ్యలోనే. మాంగళ్య సౌత్రానికి అమ్మ
ఆడవాళ్ళందరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయింది. కొబ్బరికాయలు కొట్టడానికైతే మా నాన్న ఇంకా మా బావగారు మా మావయ్య మా వారు వెళ్ళారండి. మేమేమో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో అందరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిద్దండి. మేమైతే బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా వ్రతం కంప్లీట్ కాగానే దర్శనానికి కూడా వెళ్ళిపోయాము. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మళ్ళీ మేమైతే రూమ్ దగ్గరికి స్టార్ట్ అయ్యామండి. వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నదానానికైనా రావచ్చు అని చెప్పి అనుకున్నాం అన్నమాట. సో ఈ పిక్స్ మార్నింగ్ దిగినామండి. మేము రూమ్ దగ్గరే దిగేసామన్నమాట. కొన్ని పిక్స్ టెంపుల్ దగ్గర దిగాము. ఈ ట్రిప్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో మేమైతే ఇక్కడ నుండి వర్షం మాత్రం ఫుల్గా పడుతుందండి. మేము రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అన్నదానం తినేసామన్నమాట. తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్ వర్షం పడుతుంది, అసలు మామూలుగా లేదనమాట. కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మాకేమో ట్రైన్ మళ్ళీ 2:30కి ఉంది రిటర్ను. సో ఈ వర్షంలో ఎట్లా మళ్ళీ టైం సరిపోతుందో లేదో అని చెప్పి ఫాస్ట్గా తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట రూమ్ దగ్గరికి అయితే. వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది. సుశ్రుత్ దడుస్తాడని చెప్పి చిన్నగా వాడిని పట్టుకొని ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదంతా బయట, టెంపుల్ బయట అన్నమాట. మనకి టెంపుల్ దగ్గరలోనే ఇక్కడ ఒక దేవుడు ఉంటుంది అనమాట, రాముడు ఏదో సంథింగ్, చూడలేదు నేమ్ నేను. అక్కడ పక్కనే స్టెప్స్ ఉంటాయండి. కిందికి వెళ్తే మనకు అన్నదానం ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే కూడా మనకి సిస్టమ్ లాగా వాళ్ళకు కూడా సపరేట్గా పెడతారనమాట. మనం చూసుకొని అడిగితే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చెప్తారు మనకి అన్నదానం పెద్దవాళ్ళకి ఎటు, నార్మల్ వాళ్ళకి ఎటు అని చెప్పి. మేమేమో వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. మేము మంచిగా వర్షంలో దడుచుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పెళ్ళి జరుగుతుందండి మా రూమ్ దగ్గర. చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ రోజు. వర్షం పడుతూనే ఉంది. సో ఇట్ సైడ్ లెఫ్ట్లో ఒక మ్యారేజ్ అనమాట, అప్పుడే స్టార్ట్ అయింది. మా ముకుంద మోహననేమో అక్కడ ఉండే డెకరేషన్స్ అవి మండపాలు ఉంటాయి కదా, వాటిలో డ్యాన్స్ వేస్తున్నారు వర్షం పడుతుందిగా అని చెప్పి. మరి వీళ్ళు అసలే ఆగరు. ఇంకా వర్షం పడుతుంది, అక్కడేమో మండపాలు ఉన్నాయి, ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంకెక్కువ చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు అయితే. సో మేమేమో వీడియోస్ తీసుకొని ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుందామని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. సో లగేజ్ ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అవుతాం అనుకున్నాం. ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. సుశ్రుతికి కూడా డ్రెస్ చేంజ్ చేశానండి, ఎందుకంటే వాడు కొంచెం అనీజీగా ఉంటాడని. ఇంకా మేము మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చి రిటర్న్ స్టేషన్కి బస్ ఎక్కుదామని చెప్పి ఆ వర్షంలోనే నడుచుకుంటూ అయితే వచ్చేసామండి. మా అత్తయ్యకి బాగా కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పి వెనక నడుచుకుంటూ వస్తున్నారు. మేము కొంచెం ముందు నడిచాము. ఇంకా బస్ ఎక్కి స్టేషన్కి అయితే వచ్చేసాము. వర్షం మాత్రం ఆగలేదు, ఫుల్ వర్షం పడుతుంది. మా ట్రైన్ 2:30కి కానీ 1 అవర్ లేట్ వస్తుందని ఉంది, చూడాలి మరి. సో స్టేషన్లో కూడా ఫుల్ వర్షం ఉందండి. చూస్తున్నారు కదా ఎలా వర్షం పడుతుందో. కొద్దిసేపు మేము ఇంకా కొన్ని వీడియోస్ చేసామన్నమాట స్టేషన్లో కూడా. సుశ్రుతికి కొంచెం స్వెటర్ వేసి డ్రెస్ చేంజ్ చేసి క్యాప్ పెట్టేశాను. ముకుందాకు కూడా వేరే డ్రెస్ వేసి దానికి కూడా స్వెటర్ వేసాను అనమాట, ఎందుకంటే చాలా చల్లగా ఉంది, జలుబు చేస్తుంది అని చెప్పి. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కాము. ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. సో ఫుల్ రష్ ఉందండి ట్రైన్. అక్కడ మనం డబ్బులు వేస్తే మంచిది కదా అమ్మవారికి, గోదావరి అని చెప్పి మేమైతే కాయిన్స్ వేసామండి. కాయిన్స్ వేసి దండం పెట్టుకున్నాం అనమాట. ఇది మా అన్నవరం ట్రిప్ అండి. సో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముకుంద రావూరి. సో మేమైతే ఈ ట్రిప్ని ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎప్పుడైనా